Light, camera, rolling, music. హాయ్ అండి. పీవీపీ సినిమా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్ మీద పెరల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి అండ్ కెవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాష్ బాబు అండ్ ఎస్ఆర్ ప్రభు వీరందరూ కలిసి నిర్మాతలుగా వ్యవహరించిన చిత్రం గోకుల్ దర్శకత్వంలో తెలుగు వారందరికీ నచ్చిన తమిళ హీరో కార్తీ హీరోగా అందాల బొమ్మ నయనతార, మరో అందాల బొమ్మ మన తెలుగు పిల్ల శ్రీదివ్య. ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ కాశ్మోరా. కాశ్మోరా ఇది కరెక్ట్. కాశ్మోరా కథ చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం విక్రాంత రాజ్యంలో సైన్యాధ్యక్షుడైనటువంటి రాజ్ నాయక్ మన హీరో కార్తీ ఆ దేశానికి యువరాణి అయినటువంటి రత్నమహాదేవిని మోహిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల అతను చనిపోతాడు. చనిపోయిన అతని ఆత్మ ఆ కోటలోనే ఉండిపోతుంది. కట్ చేస్తే ఈ కాలంలో ఉన్నటువంటి కుర్రాడు మరో కథానాయకుడు మన కార్తీ కాశ్మోరా. ఇతను ఏంటంటే ఇతను చెప్తే దెయ్యాలన్నీ ఉంటాయి, ఇతని మాట ఉంటాయి, ఆత్మలన్నీ ఇతను వశమైపోయి ఉంటాయని చెప్పి ప్రజలను బాగా నమ్మించి ఒక వ్యాపారం నడుపుతూ ఉంటాడు. ఇతని ఫ్యామిలీ కూడా అదే వ్యాపారంలో మునిగితే వెళ్తూ ఉంటారు. ఆ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా మనోడికి భక్తుడైపోతాడు. అలా భక్తుడైన తర్వాత ఆ రాజకీయ నాయకుడికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల అతని దగ్గర ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలు మన హీరో దగ్గర దాస్తాడు. ఇదే అదునుగా తీసుకుని మన హీరో ఫ్యామిలీ కూడా ఈ డబ్బు అడుగుని విదేశాలలో సెటిల్ అయిపోతాం అని చెప్పి బయలుదేరతారు. ఈ బయలుదేరిన సమయంలోనే ఆ రాజనాయక్ ఆత్మ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ కోటలో పెట్టుకుంటుంది. దానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ హీరోకి మన రాజనాయక్కి సంబంధం ఏంటి, మనోడు అవసరం ఆ ఆత్మకి ఎందుకు కలిగింది, ఆ తర్వాత ఏం జరిగిందనే పాయింట్తో మనం చూపించినటువంటి ఓ విభిన్నమైన కథే ఈ కథ. సినిమా విజువల్ గా అద్భుతంగా ఉన్నా తెలుగు ప్రేక్షకుడు చూసి అలసిపోయిన కథలన్నింటినీ ఓ మిక్సీలో వేసి ఓ తిప్పి మనం చూపించినట్లేదు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు కార్తీ. ముందు చెప్పుకోవాల్సింది వెనక చెప్పుకోవాల్సిందే ఉండదు, మొత్తానికి చెప్పుకోవాల్సిందే కార్తీ గురించి. ఆ తర్వాత హీరోయిన్ లో ఒకరైనటువంటి నయనతార అందమైన పెర్ఫార్మెన్స్ పెద్దగా వాడుకోలేదు. ఇంకో హీరోయిన్ శ్రీదివ్య అందం అభినయం కలబోతున్న తెలుగు పిల్ల ఆ పాత్రలలో ఒదిగిపోయింది. ఆ తర్వాత వివేక్ సీనియర్ నటులు నవ్వించారు. ఆ తర్వాత మధు మన తెలుగు నటుడు మనోడికి అక్కడ పని అయింది. మన తెలుగు వాళ్ళకి పరిచయం లేని తమిళ నటులు చాలా మంది ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఎంతమంది ఉన్నా కూడా ఈ సినిమాకి కార్తీ ఇమేజ్, కార్తీ పెర్ఫార్మెన్సే శ్రీరామ రక్ష. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన శశాంక్ వెన్నెల కంటే అందించిన మాటలు బాగున్నాయి. మరి విజే సాబు జోసెఫ్ అందించిన ఎడిటింగ్ కొంచెం పని ఉంది. తర్వాత మన సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ పాటలు ఇచ్చి పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బద్దలు కొట్టేశాడు. ఓం ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రాణం. ఆ తర్వాత పెరల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, కవిన్ అన్నే, అలాగే ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు వీళ్ళందరికీ ఈ చిత్ర నిర్మాతలు. అంత మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలి అంటే ఇంతమంది కలిసి నిర్మించాలి. మరి ఆ తర్వాత క్యాప్టెన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం గోకుల్ కాశ్మోరా. విభిన్నమైన టైటిల్ తో మన ముందుకు వచ్చిన ఈ దర్శకుడు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలి అనే టెన్షన్ లో కథలో కొత్తదనం మర్చిపోయాడు.
భారీ వ్యయంతో భారీ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన చిత్రం కాశ్మోరా. మావాడు అన్నట్టు కథా కథనాల విషయంలో ఎక్కడ కొత్తదనం కనపడలేదు అనే మాట వాస్తవం అండి. ఇక సన్నివేశాల రూపకల్పనలో అయినా కొత్తదనం ఎక్కడైనా ఉంటుంది అంటే ఏదో సాదాసీదా సన్నివేశాలతోటి అలా నడిపేశారండి. చాలా సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన మాట వాస్తవం. అయితే కొన్ని సన్నివేశాల్లో కార్తీ తన పెర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేసి అలరిస్తూ అలా ముందుకు సాగించాడు. అయితే ఇలాంటి ఒక భారీ సినిమా వస్తున్నప్పుడు, ఒక మంచి కాంబినేషన్ సినిమా వస్తున్నప్పుడు కథా కథనాల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భవిష్యత్తులో చేయబోయే ప్రయత్నాల్లో ఆ శ్రద్ధ కనపరుస్తారని ఆశిద్దాం. మరి ఇంత గొప్ప విజువల్ ట్రీట్ అందించడానికి ముందుకు వచ్చిన ఈ చిత్ర నిర్మాత మన పీవీపీ అధినేతలను ప్రత్యేకంగా అభినందించాలి. అయితే ఒక మంచి ఐడియాతో మన ముందుకు వచ్చిన ఈ దర్శకుడిని కూడా అభినందిద్దాం. కాకపోతే ఆయన ఎన్నుకున్న కథాంశాలు, ఆయన ఎన్నుకున్న క్యారెక్టరేషన్లు తెలుగు ప్రేక్షకులకి అందరికీ దగ్గరైనటువంటి, తెలుసున్నటువంటి అవడంతో కొంచెం నిరుత్సాహం కలిగింది. మరి భవిష్యత్తులో అలాంటి ఛాయలు, ఆ సౌండ్స్ కనపడకుండా విభిన్నమైన సినిమాతో మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. మరి ఈ సినిమాకి అటు కమర్షియల్గా కానీ, ఇటు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కానీ మావాడు అన్నట్టు కార్తీయే శ్రీరామ రక్ష అండి. మరి కార్తీ మరో మంచి ప్రయత్నంతో మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన సినిమాలు ఏంటో చూసి వాటి గురించి మళ్ళీ వారం వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన కార్తీ పీవీపీ బ్యానర్లో మన ముందుకు వచ్చిన చిత్రం కాశ్మోరా చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.